బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నార్సింగిలో జరిగిన అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి ఇంట్లోని సిలిండర్లు పేలాయి. దీంతో ఆ ఇంట్లో ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. పుష్పాలగూడ పాషా కాలనీలోని జమీనా ఖాతున్ అనే వ్యక్తి తన కుటుంబంతో రెండంతస్తుల భవనంలో ఉంటున్నారు. వారికి గ్రౌండ్ ఫ్లోర్ లో ఓ కిరాణా షాప్ ఉంది. ఆ షాపులో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగి పక్కనే ఉన్న కారుకు అంటుకున్నాయి. దీంతో ఆ కారులోని సిలిండర్ పేలి మంటలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వ్యాప్తించాయి. ఇంట్లోని మరో 2 సిలిండర్లు పేలాయి. దీంతో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నవారు సెకండ్ ఫ్లోర్ లోకి పరుగులు తీసి కేకలు వేశారు. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని అయితే అప్పటికే ఇంట్లో 2 మహిళలు ఒక చిన్నారి అగ్నికి ఆహుతైపోయారు. ప్రాణాలు రక్షించుకోవడానికి యూనిస్ ఖాన్ అనే వ్యక్తి 2వ అంతస్తు నుంచి కిందకు దూకటంతో అతడి కాలు విరిగింది. షార్ట్ సర్క్యూట్ ఎలా జరిగింది, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి, మా ప్రతినిధి సుజాతని అడిగి తెలుసుకుందాం. సుజాత, చూస్తూ ఉన్నాము షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రాణాలు కూడా కోల్పోయినట్లుగా తెలుస్తుంది. అసలు ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది? నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న మధ్యాహ్నం G+2 భవనంలో చెలరేగినటువంటి మంటలు ఒక్కసారిగా కింద ఉన్నటువంటి షాప్లో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల షాప్లో పనిచేస్తున్నటువంటి ఉస్మాన్ను సెకండ్ ఫ్లోర్లో ఫ్యామిలీతో నివాసం ఉంటున్నాడు. పైకి వెళ్ళొచ్చే సమయంలోనే మంటలు చెలరేగడంతో స్టెప్స్ నుంచి కిందకి రావడానికి ప్రయత్నం చేశాడు. అప్పటికే పక్కనే ఉన్నటువంటి కార్స్లో మంటలు చెలరేగడంతో పాటు బ్యాటరీతో పనిచేసేటువంటి ఒక కార్ కూడా ఉండడంతో వెంటనే మంటలు చెలరేగాయి. అయితే స్టెప్స్ నుంచి కిందకి రావడానికి ఎక్కడ స్కోప్ లేకపోవడం వల్ల సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా కిందకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అప్పటికే మంటలంతా సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో వ్యాపించడం వల్ల ఎటు వెళ్ళాలి అని తెలియక చుట్టుపక్కలంతా కూడా క్లోజ్ చేసి ఉంది. భవనం అంతా ఎటు వైపుకి వెళ్ళడానికి కూడా స్పేస్ లేకపోవడం వల్ల పైనుంచి కిందకి ఎలా రావాలి అని చెప్పేసి వాళ్ళు దూకే ప్రయత్నం చేశారు. అప్పటికే చాలా చావచక్యంగా వ్యవహరించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి పక్కనే బిల్డింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి పరుపులు వేసి వాళ్ళని పైనుంచి దూకమని చెప్పడంతో 8 మంది కిందకి దూకారు. అందులో ఒక వ్యక్తికి కాలు ఇరిగింది. ఒక్కసారి భవనాన్ని మనం చూస్తే చుట్టుపక్కలంతా కూడా ఎక్కడ కిందకి రావడానికి అసలుకి స్కోప్ లేదు. కేవలము వాళ్ళు రావాలి అంటే కింద ఉన్నటువంటి మెట్ల ద్వారా రావాలి. మంటలు మెట్ల నుంచి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వ్యాపించడం వల్ల వాళ్ళు ఎటు నుంచి వచ్చే అవకాశం లేదు. నిన్న ఫైర్ అధికారులు ఇక్కడికి చేరుకొని మంటలు ఆర్పే సమయంలో కూడా క్రిటికల్గానే మారిందని చెప్పుకోవాలి. 100 గజాల్లో ఉన్నటువంటి ఈ భవనానికి ఎక్కడ బయటికి వెళ్ళడానికి ఎగ్జిట్ కానీ ఎంట్రీ లేదు. కేవలము మెట్ల ద్వారానే వెళ్ళాలి. వెనుక సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ వేరే అవకాశం లేకపోవడం వల్ల అధికారులు ఇక్కడికి చేరుకొని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నప్పటికీ లోపలికి వెళ్ళాలి అంటే ఎక్కడ రోప్ వేసి ఆ రోప్ సహాయంతో ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గేట్స్ ని బ్రేక్ చేసి లోపలికి వెళ్లారు. అప్పటికే ఫస్ట్ ఫ్లోర్ లో ముగ్గురు ఉన్నారు. 2 మహిళలతో పాటు ఒక చిన్నారి ఉంది. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళినటువంటి పొగనంతా పీల్చేసి సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి లేరేమో కాల్ చేసినప్పటికీ వాళ్ళ ఫోన్ సైలెంట్ లో ఉండడం, వాళ్ళు గాఢ నిద్రలో ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంట్లో ఎవరు లేరు అనుకొని వాళ్ళు బయటికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత లోపల మంటల్ని ఆర్పడానికి వెళ్ళినటువంటి ఫైర్ సిబ్బంది ఒక్కసారి వాళ్ళు ఆపస్మరిక స్థితిలో పడి ఉండడం చూసి వాళ్ళని హాస్పిటల్ వెళ్లారు. అప్పటికే చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. ఒక్కసారి బిల్డింగ్ కి సంబంధించి మనం చూస్తే ఎక్కడ విండోస్ కానీ లేకపోతే వెంటిలేటర్ వెళ్లే అవకాశం కానీ ఎక్కడ మనకు కనిపించడం లేదు. పూర్తిగా క్లోజ్ చేసి ఉండడంతో భవనం పక్కనే ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్ లోపలికి వెళ్ళి రోప్ ఫైబర్ కి వెళ్ళి అక్కడి నుంచి అధికారులు సెకండ్ ఫ్లోర్ లో నుంచి స్టెప్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్ళి మంటలు ఆర్పడము, ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళడం,
ఇదంతా చేశారు. ఒకవేళ స్థానికులు పరుపు సహాయంతో కింద పరుపులు వేసి, మరోవైపు ఇక్కడ మనం చాలా క్లియర్ గా చూడొచ్చు రోప్స్ తో పాటు ఇంటికి సంబంధించినటువంటి పక్కింటి వాళ్ళకి సంబంధించినటువంటి చీరలు అవన్నీ తీసుకువచ్చి పైకి వెళ్ళాలంటే కనీసం నిచ్చెన ఫస్ట్ ఫ్లోర్ వరకే వెళ్తుంది. కానీ ఫస్ట్ ఫ్లోర్ లో నుంచి అప్పటికే దట్టమైన పొగ రావడంతో, మరోవైపు మంటలు చెలరేగడంతో వాళ్ళు పైకి వెళ్లే స్కోప్ ఎక్కడా లేకపోయింది. దాంతోనే ముందుగా నిచ్చెన వేసి, ఆ తర్వాత పైకి రోప్ ని వేసి, ఆ తర్వాత ఈ చీరల సహాయంతో పైకి వెళ్ళారు. మొత్తానికి ఈ బిల్డింగ్ కి సంబంధించి ఎక్కడ ఎగ్జిట్ కావచ్చు, లేదు అంటే బయటికి వచ్చే స్కోపు, వెంటిలేషన్ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో 3 చనిపోయారు, 8 మందికి గాయాలవగా ఒకరి పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగా ఉన్నట్లుగా కూడా వైద్యులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సుజాత.